డాడ్, బ్రహ్మ బాబా, గురు నానక్ దేవ్జీ, శివుడిని ప్రేమించే వ్యక్తిని కాబట్టి నేను కూడా ఒక శివాని, ఒక పార్వతి, ఒక లింగ భైరవి ఆ అంశం నాలో ఉందని నేను అనుకుంటా. ఈ రోజుకి పూజ అది చేస్తూ ఉంటారా? మెడిటేషన్ at Yeah. 4 a.m. in the morning. సీరియస్లీ? Yeah, 4 to 4:30 ఓ. for many years. కానీ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అన్ని ఆలోచనలు వచ్చేస్తాయి కదా మైండ్లోకి. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? నేను కూర్చుంటాను, అక్కడ కూర ఉండాలి, ఇక్కడ పిల్లలు ఉండాలి, పని That is in అవ్వాలి. your next episode. That we will do later. I'm done. No, that is in your next episode. But I hope people look at my work, Yeah. which I've done even in my deathbed. We have educated at least 75 students during pandemic. They graduated. They were all orphans. From 6th standard till 10th standard, they celebrated my birthday. I'm not showing this off. A lot of things I've done during pandemic. One boy became a doctor. ఓ, దట్స్ సో నైస్. A boy who used to work for me as a driver నాకు is- చెప్పండి, is ఇన్ doing కేస్ రేపు ఎప్పుడైనా మీరు MS. ఏదైనా ఒక ఈవెంట్ చేస్తే అంజలి ఇది చేస్తున్నాను కవర్ చేయడానికి రా నువ్వు అని. కాదు కాదు So I'll come- ఇప్పుడైతే I'll come to ఇప్పుడైతే actually I've exhausted all my resources. Just to tell you the truth, my only resource is my God and my willpower and my mother's love. So if something really good happens, it may happen, but there's a lot that I want to do for the country, బట్ and I challenge people. और मेरी इज्जत उतार के देखो, उतनी ही इज्जत ऊपर उठाऊंगी. అమ్మాయిలందరికీ నిజంగా ఒక మంచి ధైర్యం. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నా తను సూసైడ్ చేసుకోవాలని అనుకోలేదు, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలని అనుకోలేదు, డబ్బుకు అమ్ముడవ్వాలని అనుకోలేదు, తన క్యారెక్టర్ని ఏ రోజున తను పడేసుకోలేదు. ఇంతకు మించి ఇంకేం కావాలి? దట్స్ అమేజింగ్ రియలీ. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ యువర్ ఫ్రెండ్ ఆర్ వాట్ ఎవర్. A sister, a soul sister. ఎగ్జాక్ట్లీ. నేను బ్రహ్మకుమారి గారికి మౌంట్ అబు వెళ్ళిన తర్వాత అనిపించింది నిజంగా వాళ్ళు అసలు ఎంత సెల్ఫ్లెస్గా ఉంటారండి. Yeah. ఏ కోరిక లేదు, ఎంత హ్యాపీగా నవ్వుతారో. అలాంటిది వాళ్ళకి ఒకళ్ళ మీద ఈర్ష్య ఉండదు, మా కోపం ఉండదు. మమ్మీ నాకు అలౌ చేసి బ్రహ్మకుమారికి వెళ్ళిపోమంటే చాలా హాయిగా వెళ్ళిపోతా. మ్మ్, చాలా హాయిగా వెళ్ళిపోయి సేవ చేసుకుంటూ బ్రతుకుతా. చాలా చాలా హాయిగా వెళ్ళిపోతా నిజంగా. సో నువ్వు ఇప్పుడు అమ్మ వర్డ్ ఇస్ ద ఫైనల్ వర్డ్ ఫర్ యూ. ఎస్, గురు అండ్ అమ్మ, యా. they know what is right for me, because nothing what papa told, my guru told, my amma told will go against me. యా. ఇంత ధైర్యంగా అన్ని ఫేస్ చేసిన పూనం కళల్లో ఎప్పుడు కన్నీళ్ళు రాకూడదని కోరుకుంటున్నా. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఏదో మంచి జరగాలని మీకు రాసి పెట్టిందని నేను గట్టిగా నమ్ముతాను. I understand that, but people define success into very commercial space. యా. కమర్షియల్గా మనం ఆలోచిస్తే గాంధీ గారు చేసే పనులు, భగత్ సింగ్ చేసే పనులు అయ్యేవి కాదేమో. Yeah. డబ్బులే అన్నీ అనుకుంటే మనకి స్వాతంత్రం వచ్చేది కాదేమో. కరెక్ట్. ట్రూ. అండ్ ప్లీజ్ రెస్పెక్ట్ ద హోమ్ మేకర్స్, Yeah. బికాస్ దే ఆర్ ద వన్స్ హూ డిసైడ్ ద లీడర్ ఆఫ్ ద కంట్రీ. అబ్సల్యూట్లీ. హెల్త్ అండ్ వెల్త్, వాళ్ళు ఇల్లింటిని అందరినీ వాళ్ళు చక్కగా So this చూసుకుంటారు కాబట్టి fake- సొసైటీ ఎంత This బాగుంది. fake feminism has to go, Anjali. This fake feminism, hair, makeup and costume and sitting on a chair is not women empowerment. సో మీ దృష్టిలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? దాని రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్. Have you the real feminine energies is of creation and multiplication. We call it Mother Earth. మాతృభూమి. Okay, Mother Earth antaru. My dadi was an empowered woman, my nani was an empowered woman. They would handle everything and they would bring up children in a happy space. After achieving everything, if you have sadness on your face, you're an unsuccessful person for me. If you have nothing but the most difficult circumstances, but you're still smiling, యా. are together, are happy about your own self, Yeah. that's success for me, my definition. You understand? యా. So hair, makeup, costume is not women empowerment. ఇట్స్ అమేజింగ్. I don't know who you look up to, but I don't look up to actors. I look at somebody like Sindhutai Sabkal. యా. I don't know if you know about Sindhutai Sabkal. Sindhutai Sabkal is somebody who was thrown out of the house
with a baby. She was begging, but she gave thousands. She was beggar. She gave thousands of students education, and they are graduates, IAS, IPS officers today. She was thrown out of marriage when she was 13, 14 years old or 17 years old. ఆవిడ అంబిలికల్ కార్డ్ ఆవిడ కట్ చేసుకుంది. బా, ఓ గాడ్. పిచ్చం అడిగి 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 చాలా మంది పిల్లల్ని లైఫ్ ఇచ్చింది. సింధు తాయి సబ్కాల్, ప్లీజ్ గూగుల్ ఓవర్ ఇట్. అండర్స్టాండ్ దిస్ ఫేక్ అంటే ఫెమినిజం. ఇంత ఉందని తెలీదు. వన్స్ పాన్ ఎ టైం నేను ఒకటి విన్నానంటే తను చాలా మందికి సుధామూర్తి. ఎడ్యుకేషన్ ఇచ్చింది అని. సుధామూర్తి గారు. సుధామూర్తి జీ, సింధు తాయి సబ్కాల్, మై మదర్ ఫర్ మీ. ఓకే. Sushma Swaraj ji, I have never seen in the most difficult circumstances that these people have cried. Yeah. Have you ever seen Sushma Swaraj ji cry? No. Sudha Murthy ji cry? I've not seen my mother cry, except for the certain circumstances. That is different scenario. Yeah. I know you're very strong. The lady whose umbilical cord was cut, she didn't cry. Yeah. Have you ever seen them sitting and crying and howling? They took life as it comes. They kept fighting. Yeah. And that's what we are. Ugra Rupini, Namashri. This is what they say. The Bhairavi is not just about sitting and getting ready and having a lipstick and a sari. Bhairavi is also within you. Yeah. Trishula Dharini, they say. Ugra Rupini, they say. Nageshwari, Someshwari. Garbhadayini. Yeah. So, such a great personality. Shivarupini. Mm. You understand? Yeah. That's feminine energy, and you don't need anything else other than being the truest feminist form to have a balance in this society. And I think fake feminism is creating imbalance in the world.